బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. నాతో ఒక సీక్రెట్ షేర్ చేసుకుంటున్నానండి. ఆ సీక్రెట్ అనొచ్చో లేకపోతే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. కాకపోతే నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే, హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి. అది ఎలాంటిదంటే, అది డిజర్వ్ చేసే వాళ్ళకి మనం సాక్రిఫైస్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే, మనకు నచ్చని వాళ్ళు కానీ ఒక మాట అంటారు, లేదంటే మనని ఇష్టపడని వాళ్ళు ఒక మాట అంటారు. అది మనకు లాంగ్ రిలేషన్లుగా ఉన్నప్పుడు ఓకే, వాళ్ళు అన్నప్పుడు మనం రూడ్గా బిహేవ్ చేస్తారు ఓకే. అదే మన సొంత మనుషులు అంటే మన హస్బెండ్ కానీ, మన అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరైనా అలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేయకుండా, ఒకవేళ వాళ్ళు అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఆ మాట మనని అన్నారో అది కొంచెం మనం ఆలోచించి వాళ్ళ అన్నదానికి కొంచెం వాళ్ళ ప్లేస్లో ఉండి మనం పర్సనల్గా ఆలోచిస్తే ఓకే, మన అన్ననే కదా, నా హస్బెండే కదా, మనం అలా బిహేవ్ చేయకూడదు, హ్యాపీగా వాళ్ళు మనం ఇలా చేసినందుకే అన్నారు కదా అని ఒక్క క్షణం ఆలోచించి ఆ మాట తూలే ముందు మనం ఆలోచిస్తే హ్యాపీగా ఉంటుందండి లైఫ్. ఎవరితో ఏ గొడవలు ఉండవు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, ఏది ఉండదు. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. హస్బెండ్ అండ్ వైఫ్కి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. తనే ఫస్ట్ మాట్లాడాలి అని తను అనుకోవడం, కానీ ఆ మిస్టేక్ ఎవరు చేశారో అని ఆలోచించి మనం ఫర్దర్గా తను చేసినా మనం చేసినా ఓకే. మనం అక్కడ కోల్పోయేది ఏంటి అంటే టైం కోల్పోతామండి. అది పోయిన టైం మనకు తిరిగి రాదు. కాబట్టి మనం ఒక్క సెకండ్ ఆలోచించి తన ప్లేస్లో ఉండి ఓకే, ఏమైంది, నా హస్బెండే కదా అని అనేసుకుంటే అక్కడే హెండ్ అయిపోతుంది, హ్యాపీ లైఫ్ లీడ్ చేయవచ్చు. ఈ టిప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.